బెజవాడ ఇంద్రకీలాద్రిపై తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ కొనసాగుతుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, చెప్పండి, విజయవాడలో భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది? న్యూ ఇయర్ సందర్భంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అక్కడ భక్తుల కోరికలు కానీ మన్ననలు కానీ ఎలా జరుగుతున్నాయి? అసలు ఎలా జరుగుతుంది సెలబ్రేషన్స్? ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోవడానికి నూతన సంవత్సరం మొదటి రోజే జనవరి 1వ తారీఖునే అందరూ కూడా టెంపుల్ దగ్గరికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. చాలా మంది వరకు కూడా ఇక్కడికి పిల్లలతో కలిసి చూడొచ్చు మనం విజువల్స్ లో, పిల్లలతో కలిసి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే కనుక విజయవాడ నలుమూలల నుంచి కూడా వస్తున్న పరిస్థితి అయింది. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. అమ్మవారిని దర్శించుకున్నారు మొదటి రోజే, ఎలా అనిపిస్తా ఉంది? ఇంకా వెళ్తున్నాం ఇప్పుడు. వెళ్తున్నారా? ఓకే. ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎల్ఐసి కాలనీ. ఎల్ఐసి కాలనీ. మొదటి రోజే టెంపుల్ కి రావడానికి ఎలా అనిపిస్తుంది? కొత్త సంవత్సరం కదా, అమ్మవారి దర్శనం చేసుకుంటే ఆనందంగా ఉంటుందని. ఇంకా ఓకే. సో మీరు చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ నాన్న. చూడొచ్చు, ఫ్యామిలీతో సహా అయితే కనుక ఇంద్రకీలాద్రి టెంపుల్కి అయితే అందరూ వస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఏర్పాట్లను కూడా భక్తులు ఎవరైతే వస్తూ ఉంటారో, అంటే వాళ్ళు అధికంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళందరి కోసం కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినట్టుగా కనపడుతూ ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 11-12 గంటల సమయంలో అయితే కనుక ఇంద్రకీలాద్రి టెంపుల్కి వచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశం కనపడుతూ ఉంది కాబట్టి దానికి సంబంధించిన కట్టుదిట్టమైన ఏర్పాట్లను కూడా చేస్తూ ఉన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేడం, ఎలా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకోవడానికి మొదటి రోజే రావడం? చాలా సంతోషంగా ఉంది మేడం. అంటే 2024లో ఏవైతే అన్ని కష్టాలు పడ్డామో, లేకపోతే అవన్నీ కూడా తొలగించాలంటూ కూడా ఇన్ని రోజులు అన్ని పూజా కార్యక్రమాలు చేశారు. 2025లోకి అడుగు పెట్టాము, అమ్మవారిని ఏం కోరుకుంటున్నారు? అమ్మ ఆశీస్సులతో ఈ సంవత్సరం అందరూ లోకాసుకున్న సంస్థ భావంతో అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం మేడం. వేస్తాం మేడం. ఓకే. చూడొచ్చు మనం, అంటే చాలా మంది వరకు కూడా అమ్మవారిని దర్శించుకుని బయటకు వస్తున్న వాళ్ళు ఉన్నారు. అమ్మవారిని ఇప్పుడు దర్శించుకోవడానికి కూడా ఇక్కడ విజయవాడ నలు ప్రాంతాల నుంచి కూడా అందరూ అమ్మవారిని దర్శించుకుంటే ఇవాళ ఎక్కువగా అయితే కనుక ఫ్యూచర్లో సక్సెస్ ఎక్కువ ఉంటుంది ఇలా అందరూ అనుకుంటూ ఉంటారు. కాబట్టి దానికోసం అయితే కనుక అమ్మవారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచే ఇక్కడ క్యూలు కడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదేమైనప్పటికీ కూడా 11 గంటల సమయానికి అయితే కనుక ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ఆలయ అధికారులు చేస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా లోపల అమ్మవారిని ఇక్కడ ఏదైతే విఘ్నేశ్వరుడు టెంపుల్ ఉందో అక్కడ కూడా దర్శించుకుంటున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఓకే. అమ్మవారిని దర్శించుకున్నారా? ఎలా అనిపిస్తుంది మొదటి రోజునే అమ్మవారిని దర్శించుకోవడం? మంచిగా అనిపిస్తుంది అండి. ఏం కోరుకున్నారండి అమ్మవారు? మా కుటుంబం, చిన్న పాప పిల్లలంతా మంచిగా ఉండాలని కోరుకున్నాం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది మహబూబాద్ జిల్లా అండి, తెలంగాణ మాది. అది పరిస్థితి. మొత్తం మీద ఇంద్రకీలాద్రి పైన అయితే కనుక అమ్మవారిని దర్శించుకునేందుకైతే భక్తులు వేలాదిగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యమంత్రి రాకతో అయితే కనుక తర్వాత 11 గంటలకైతే ఇక్కడ బిజీ వాతావరణం అయితే నెలకొనబోతుంది అని చెప్పేసి అర్థమవుతా ఉంది. అయితే 11 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ఇక్కడ రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ అయితే కొన్ని పెట్టడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి వచ్చేటప్పుడు కూడా రద్దీగా ఎక్కువగా ఉన్నప్పుడు తొక్కిసలాట ఏం జరగకుండా ఉండేది అయితే కనుక సెక్యూరిటీ పరంగా అయితే కనుక అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. థ్యాంక్ యూ సాహిత్య.